అమెరికా ఎంట్రీతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడుల తీవ్రత మరింత తీవ్రమైంది. ట్రంప్ చర్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై భీకర దాడులు చేస్తుంది ఇరాన్. సెంట్రల్, ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇటు ఇరాన్కు మద్దతుగా యోమన్ రంగంలోకి దిగింది. టెల్ అవీవ్, హైఫా, నెస్ జియోనా, రిషన్ జిలియాన్ ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడులతో టెల్ అవీవ్లోని పలు భవనాలు, అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించడంతో పలు చోట్ల తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్ క్షిపణి దాడులతో పలు నగరాల్లో పెద్ద ఎత్తున సైరన్ మోతలు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన 30 బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయిల్లో విధ్వంసం సృష్టించాయి. తాము బెన్ గురియాన్ విమానాశ్రయం, బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్, ఆల్టర్నేటివ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు లక్ష్యంగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దీనికి అత్యంత అధునాతనమైన ఖైబర్ షెకెన్ బాలిస్టిక్ మిసైల్స్ను తొలిసారిగా ప్రయోగించినట్టు వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో గగనతలాన్ని మూసేసింది ఇజ్రాయెల్. జోర్డాన్, ఈజిప్ట్లతో ల్యాండ్ క్రాసింగ్ మాత్రమే తెరిచి ఉందని ప్రకటించింది. మూసివేత ఎంతకాలం కొనసాగుతుందనేది మాత్రం వెల్లడించలేదు. ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఓవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ఇప్పటి వరకు 1000 మంది మృతి చెందగా 3500 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇరాన్లో తమ టార్గెట్స్ పూర్తి చేసేదాకా దాడులు ఆగమంటున్నారు నెతన్యాహు. మరిన్ని సైనిక ఆపరేషన్లు చేపడతామని స్పష్టం చేశారు.